క్లాస్ చేస్తున్నటువంటి డేవిడ్ భాయ్ జ్ఞాన్ సరోవర్ నుండి వచ్చారు. అన్నయ్య అది ఆస్ట్రేలియా. జ్ఞాన్ సరోవర్లో ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఉంటారు. బ్రహ్మబాబా, శివబాబా యొక్క చిత్రాన్ని ఆయనే మొట్టమొదట యాక్యురేట్గా తయారు చేశారు. డైమండ్ హాల్లో, ఆల్ ఇండియాలో, విదేశాల్లో అన్ని చోట్ల కూడా మనం బాబా రూమ్లో, క్లాస్ రూమ్లో పెట్టుకున్నటువంటి చిత్రాన్ని డిజైన్ చేసింది డేవిడ్ భాయ్. 40 సంవత్సరాల క్రితమే ఆయన ధ్యానంలో రాని క్రితం కూడా సోల్, సుప్రీం సోల్ అని పేపర్ మీద గీసేవారంట. అంతకుముందు ఎప్పుడు కూడా ఆయనకి అలా డ్రాయింగ్ వేసే అలవాటు లేదు. తర్వాత అన్నయ్య జ్ఞానం తెలుసుకున్నారు. ప్రకాష్ మణి దాది, జానకి దాది ప్రోత్సాహంతో జ్ఞాన సరోవర్లో ఉంటున్నారు. ఆయన ఇంగ్లీష్లో మాట్లాడతారు, కానీ మనసుతో అందరితో మాట్లాడతారు, అందరితో స్నేహిగా ఉంటారు. అన్నయ్యకి ప్రకృతి అంటే చాలా ఇష్టం. పక్షులన్నింటినీ కూడా ప్రేమిస్తారు, వాటికి రోజు ఫుడ్ పెడతారు. చాలా రకాలైన మ్యూజిక్లు ప్లే చేస్తారన్నమాట డేవిడ్ భాయ్. అయితే అవన్నీ చూసి మేము ఎప్పుడు ధ్యాన సరోవర్ వెళ్ళినా డేవిడ్ భాయ్ని కలవడానికి వెళ్ళేవాళ్ళం. దీది మేమందరం ఎప్పుడైతే అప్పుడు డేవిడ్ భాయ్ని కలుస్తాం, సరదాగా మాట్లాడదామని. కలిసినప్పుడు ప్రతిసారి కాకినాడ రండి అని 25 ఇయర్స్ నుండి ఎప్పుడు కలిసినప్పుడు రండి అని మాట వరకు చెప్తాం, కానీ ప్రోగ్రామ్ తయారు చేసి ఫలానా ప్రోగ్రామ్ ఉంది అప్పుడు రండి అని ఎప్పుడు చెప్పలేదు. డ్రామా అనుసారం మనసులో ఉన్నటువంటి భావన బాబా ఈరోజు పూర్తి చేశారు. అనుకోకుండా అన్నవరం బట్టి ప్రారంభమైన తర్వాత డేట్స్ ఇస్తే అన్నిటి వేరే ప్రోగ్రామ్స్ అవి ఉన్నాయి, కానీ మధ్యలో ఈ 4 days ఖాళీ ఉంది, నేను తప్పకుండా వస్తానని వచ్చారు. ఒక ప్లేస్ పరిచయం లేదు, ఒక వ్యక్తి పరిచయం లేరు. అంతగా టికెట్ తీసి పంపించాము, ఆయన అంతటా ఆయనే. మేము రాజమండ్రి కారు పంపించాం, అంతవరకు ఏం జరిగిందో మాకు తెలియదు. అలాగా బాబా తీసుకొచ్చారు. అంటే బాబా పిల్లలకి ప్రపంచం అంతటా ఎలా ఎలా పరిచయాలు ఉంటాయి, ఎలాంటి ప్రేమ స్నేహం ఉంటుంది, మనందరం వసుదైవ కుటుంబం ఏ విధంగా అయ్యాం అనే దానికి ఇది ప్రాక్టికల్ రుజువు మాట. డేవిడ్ భాయ్ చాలా బాబా అంటే అపారమైన ప్రేమ, తపస్వి. అటువంటి తపస్య మూర్తి మనందరి మధ్యలో ఉండడం, స్నేహి, ఆత్మీక సోదరుడు, చాలా సంతోషంగా అనిపిస్తుంది. డేవిడ్ భాయ్ కోసం అందరూ ఒకసారి